నేడు దీపావళి పండుగ సందర్భంగా నరకాసురునిపై సత్యభామ సాధించిన విజయానికి ఈ రోజు ఈ పండుగ యొక్క విశిష్టత ఉంది కాబట్టి ఈ రోజు సమాజం లోపట జరిగే అరాచ కార్యక్రమాలకు అందరు సత్యభామలుగా తయారు కావాలా, నరకాసురుని వదలు చేయాలా. కాబట్టి ఈ రోజు పోలీసు వాళ్ళు కూడా ఎవరైతే చేష్టలు చేస్తారో వాళ్ళకి నరకాసురుని వాళ్ళ తిరగల పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. కాబట్టి ఈ రోజు ఈ సందర్భంగా ఈ దీపావళి సందర్భంగా ఇంత మంచి పండుగ ఏదైతే నూతన వధువరులు ఉంటారో వాళ్ళకి ఈ పండుగకు పిలిపించుకొని వాళ్ళ ఇళ్ళ వాళ్ళకి బట్టలు చేసి సంతోషంగా పిల్ల కాయలతో అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు అందరు కలిసి పండుగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఈ మండలంలోని ప్రజలందరికీ నమస్కారాలు తెలుపుతూ వాళ్ళు సుఖ సంతోషాలతో పండుగ జరుపుకొని ముందుకు పోతూ మంచి భవిష్యత్తులో ఇంకా మంచిగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. అదే విధంగా ఈ దీపావళి యొక్క సందర్భంగా ఈ నరకాసురుని ఏదైతే వధ జరిగిందో దానిపై ఈ సత్యభామ సాధించిన ఈ ఫలితం వలన ఈ పండుగ వేయవలసి వచ్చింది. మరి ఈ పండుగ సందర్భంగా మేము చిన్నప్పుడు కూడా ఈ సురుసుబత్తి గాలి పెట్టడము, బాంబులు పెట్టడము, పటాకులు ఎంచడము, మరియు ఆ లక్ష్మీ పూజలు చేస్తే అక్కడ ఆ లక్ష్మీ పూజల దగ్గర ఉండడం, మరి పత్తలాట ఆ రోజు ఆడుతుంటుంది. కానీ ఈ రోజు పోలీసుల నిషేధానికి కారణంగా ఎక్కడ కూడా పత్తలాట కూడా జరగడం లేదు. కాబట్టి పండుగ ప్రశాంతంగా జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ పండుగ జరుపుకునేటప్పుడు మరి ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు గాని, అక్క చెల్లెళ్ళు గాని, అమ్మలు గాని మీ అందరికీ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ భగవంతుడు మీకు ఎల్ల కాలంగా 3 పువ్వులు 6 కాయలుగా ఉంచుతూ మీకు ఏమన్నా ఆపదలు ఉంటే దూరం కావాలా, మీకేమైనా కష్టాలు ఉంటే దూరం కావాలా, మీకేమన్నా దూరం కావాలా, మీకు ఏమైనా బేమార్లు ఉంటే దూరం కావాలా, అప్పులు ఉంటే కూడా అవి బాగి తీరిపోవాలని భగవంతుని మేము వేడుకుంటున్నాం. ఎవరికైతే సంతానం లేదో ఈ పండుగ సందర్భంగా లక్ష్మీదేవి మీకు వరించి సంతానం లేని సంతానం కల్పించాలా. అదే విధంగా ఈ లక్ష్మీ పూజలు చేస్తూ మరి ఎక్కడైనా బాజలు కొడతారు, మరి అక్కడ మేము అందరం పోతాం, అక్కడ వాళ్ళందరూ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇంత మంచి పండుగ ఈ పండుగ 3 రోజులు జరుగుతుంది. 2వ రోజు కూడా వెళ్తుంది. 3వ రోజు వాళ్ళు ఏదో పెంటలలో తీసుకుపోతారు, పొదుగుగా అనుకుంటూ పోతారు. మేము వాళ్ళ ఇంట పోయి చూస్తుంటే దీపాలు తీసుకుపోయి ఆ పెంటల వాటి వస్తారు. మరి ఇంత మంచి పండుగ 3 రోజులు ఆడబిడ్డలు ఇళ్ళ ఆనందంగా ఉంటూ వాళ్ళు అందరితో కలుస్తూ వాళ్ళతో సంబంధికులు, వాళ్ళ మిత్రులు, ఎవరైతే ఆడబిడ్డల మిత్రులు ఉన్నారు, ఎవరైతే అల్లుళ్ళు ఇళ్ళకి వస్తారో వాళ్ళకు మంచి వంటకాలు చేస్తారు. నేను లాస్ట్ ఇయర్ ఒకసారి పేపర్లో చూసినా ఆ ఉన్నవాడి ఇంటికి ఒక అల్లుడు వస్తే 120 తీర్ల వంటకాలు చేసి పెట్టిండు ఆయన వాళ్ళకి తింటందుకు. కాబట్టి ఇంత మంచి సంబంధం గల ఈ పండుగ ఒక ఐక్యతకు నాంది వెళ్తుంది, ప్రేమకు నాంది వెళ్తుంది. ఆడబిడ్డలకు కానీ భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగం వెళ్తుంది. వాళ్ళకు బట్టలు మరి మంచి మంచి బట్టలు చేసి వాళ్ళకు అయ్యారం తిరిగి చేసి మంచి దీవిస్తారు, ఇళ్ళల్లా మంచి గౌరవిస్తారు. కాబట్టి ఇలాంటి పండుగ ఇంకా ముందుకు వస్తే ఇంకా ముందుకు మంచి చేయాలా. ఆడవారు కూడా షాపింగ్లు చేస్తారు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు. వాళ్ళ తండ్రిదారులు వధువులకు డబ్బులు ఇచ్చి బట్టలు ఇప్పిస్తారు. వాళ్ళు ఈ బట్టలు తొడిగి ఈ రోజు వాళ్ళ అత్తమామల ఇండ్లలో ఉంటారు. కాబట్టి అల్లుళ్ళు వాళ్ళందరికీ వాళ్ళు మర్యాదపూర్వకంగా మంచి దావత్లు ఇస్తూ తినిపిస్తూ వాళ్ళకు ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ పండుగ శుభ సందర్భంగా ఈ మండలంలోని జూకల్ కాసులోని ప్రజలందరికీ నమస్కారాలు తెలుపుతూ మరి ఈ పండుగ విజయవంతం చేయాలని మీ అందరికీ కోరుకుంటూ మండల ప్రజలకు కాన్స్టిట్యూన్సీ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ పండుగ